హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. 2001 సంక్రాంతికి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన సినిమా. మెగాస్టార్ చిరంజీవి మురుగరాజు, విక్టరీ వెంకటేష్ దేవిపుత్రుడు ఈ రెండు సినిమాలను పాతాళానికి తొక్కేసిన సినిమా నరసింహనాయుడు. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన నటసింహం సింహగర్జన నరసింహనాయుడు. ఈ సినిమా రికార్డులు అన్నీ ఇన్ని కావు, ఎన్నో ఉన్నాయి. 100 రోజుల కేంద్రాలు 100 సెంటర్లకు పైగా ఆడిన మొదటి టాలీవుడ్ సినిమా నరసింహనాయుడు. 30 కోట్ల గ్రాస్ని 20 కోట్ల షేర్ని కలెక్ట్ చేసిన మొదటి సౌత్ ఇండియన్ మూవీ నరసింహనాయుడు. ఈ వీడియోలో నరసింహనాయుడు బడ్జెట్ అండ్ కలెక్షన్ల వివరాలు తెలుసుకుందాం పదండి. ఈ సినిమాకు నిర్మాతలు వెంకటరమణ ప్రొడక్షన్స్ పెట్టిన ఖర్చు 6 కోట్లు. ఈ సినిమా కలెక్ట్ చేసిన వివరాలు ఏరియా వైజ్గా చూసుకుంటే నైజాం ఏరియా 5.55 కోట్లు, సీడెడ్ 4.9 కోట్లు, గుంటూరు 2.9 కోట్లు, కృష్ణా 1.45 కోట్లు, ఈస్ట్ 1.4 కోట్లు, వెస్ట్ 1.3 కోట్లు, నెల్లూరు 1.12 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.80 కోట్లు, యూఏ 2.20 కోట్లు, వరల్డ్ వైడ్గా 21.81 కోట్లను కలెక్ట్ చేసి 30 కోట్ల గ్రాస్ని రాబట్టింది నరసింహనాయుడు. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది నరసింహనాయుడు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమా నరసింహనాయుడు. 6 కోట్ల బడ్జెట్తో 20 కోట్ల షేర్ని రాబట్టిందంటే ఈ సినిమా పెట్టుబడికి 3 రెట్లు లాభాలను అందించినట్లే. అప్పటి టికెట్ రేట్స్ కేవలం 10 నుంచి 20 రూపాయలు మాత్రమే. ఇప్పటి టికెట్స్ 200 నుంచి ఆపైనే. ఇప్పటి టికెట్ రేట్స్తో ఆ సినిమా కలెక్షన్లు పోల్చుకుంటే 400 కోట్లతో సమానం. ఒక సాధారణ సినిమా ఈ రోజుల్లో 400 కోట్లు కలెక్ట్ చేయడం ఇంపాసిబుల్. ఎంతో హెవీ బడ్జెట్తో, ఎంతో హెవీ గ్రాఫిక్స్తో ఈ అమౌంట్ రాబట్టడం కూడా కష్టమే. అలాంటిది మినిమం బడ్జెట్తో అన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే అది నటసింహం నందమూరి బాలకృష్ణ స్టామినాకి నిదర్శనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.